బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గుట్టు విప్పినట్టు చెబుతున్న ఆస్ట్రేలియా సైంటిస్ట్. ఆయన వెల్లడించిన విషయాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. బెర్ముడా ట్రయాంగిల్, దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ప్రపంచాన్ని వేధిస్తున్న మిస్టరీల్లో బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఒకటి. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి సాహసవంతులు కూడా వణికిపోయారు. ఎందుకంటే దాన్ని సాల్వ్ చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలి. అయితే ఆ రహస్యం గుట్టు విప్పినట్టు ఆస్ట్రేలియాకి చెందిన ఓ సైంటిస్ట్ ప్రకటించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో 3 బిందువులను కలుపుతూ ఊహాజనిత రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అనొచ్చు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే బెర్ముడా దేశం, పోర్టోరికో, మయామి ప్రాంతాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇది సుమారు 5 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటుంది. దీని చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటంటే ఈ ట్రయాంగిల్ గుండా వెళ్ళిన పడవలు, ఓడలు మళ్ళీ భూమిపై అడుగు పెట్టలేదని, నాశనం అయిపోయాయని చెబుతారు. కేవలం ఆ ట్రయాంగిల్ ప్రాంతంలోని సముద్రంపై ఈదుతూ వెళ్ళిన ఓడలే కాదు, ఆ ప్రాంతంపై ఎగురుతూ అంటే ఆకాశంలో వెళ్ళిన విమానాలు కూడా మళ్ళీ వెనక్కి రావనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలు ఏర్పడడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. ఈ ప్రాంతం గుండా వెళ్ళిన పడవలు, ఓడలు, విమానాలు కనిపించకుండా పోయాయి. వాటిలోని సిబ్బంది బ్రతకడం కాదు కదా, కనీసం వాటి శిథిలాలు కూడా దొరకలేదు. వాటిని వెతకడానికి వెళ్ళిన విమానాలు సైతం మళ్ళీ వెనక్కి రాలేదు. దీంతో బెర్ముడా ట్రయాంగిల్ చుట్టూ అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అతీత శక్తులు, ఏలియన్ల వంటి ప్రస్తావనలు ఈ వృత్తాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. బెర్ముడా ట్రయాంగిల్ అంటే 1945 డిసెంబర్ 5న ఆ ప్రాంతం గుండా ఎగిరిన అమెరికాకు చెందిన రక్షణ బలగాలు విమానాలను గుర్తు చేస్తారు. ఫ్లోరిడా నుంచి 5 విమానాలు 14 మంది సిబ్బందితో బయలుదేరి వెళ్ళాయి. కొంతకాలానికి అవి కాంటాక్ట్ కోల్పోయాయి. ఆ తరువాత వాటి గురించి సమాచారం ఏమీ రాలేదు. విమాన శిథిలాలు, సిబ్బందికి సంబంధించిన ఒక శకలం ఇతర చిహ్నాలు ఏమీ కనిపించలేదు. వాటి కోసం వెతకడానికి వెళ్ళిన ఓ ప్లేన్ కూడా ఆ రోజే అదృశ్యమైపోయింది. ఇక ఆస్ట్రేలియా సైంటిస్ట్ విషయానికి వస్తే, సిడ్నీ యూనివర్సిటీ కారల్ క్రూజ్జెల్నికి ఈ మిస్టరీని సాల్వ్ చేసినట్టు ప్రకటించారు. ఈ మిస్టరీ వెనుక ఎలాంటి అతీత శక్తులు లేదా ఏలియన్లు లేవని స్పష్టం చేశారు. బెర్ముడా ట్రయాంగిల్ గుండా వెళ్ళిన పడవలు, ఓడలు, విమానాలు అదృశ్యం కావడం వెనుక ఎలాంటి అతీత శక్తులు లేవని వివరించారు. లా ట్రిబ్యునా రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు 75 షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర మిస్ అయ్యాయి. సంపన్నమైన అమెరికా దేశం సమీపంలోనే ఈ ట్రయాంగిల్ ఉన్నదని, ఇది చాలా బిజీ ప్రాంతం అని తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం సహజం అని పేర్కొన్నారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాల శాతం తీస్తే, భూగ్రహంపై ఉన్న ఇతర సముద్ర జలాలలో జరిగే ప్రమాదాల శాతం తీస్తే అసాధారణంగా ఏమీ లేదని లెక్క కట్టారు. ఇందుకోసం ఆయన లండన్కు చెందిన లాయిడ్స్, అమెరికా కోస్ట్ గార్డ్ లెక్కలను ఆధారంగా తీసుకున్నారు. శాతాల వారీగా చూస్తే ఇతర సముద్ర జలాలలో అదృశ్యం అవుతున్న ఘటనల సంఖ్య కూడా బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైన సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే ఘటనలకు మానవ తప్పిదాలే కారణంగా ఉండవచ్చని వివరించారు. ఇక ఫ్లైట్ 19 ఘటనకు తనదైన వివరణ ఇచ్చారు. ఆ రోజు అట్లాంటిక్లో 15 మీటర్ల ఎత్తులో వచ్చిన అలలు ఆ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. ఆ 5 విమానాల లీడర్ మాత్రమే పైలట్ల అందరిలోకి అనుభవం ఉన్నవాడని, బహుశా ఆ పైలట్ మానవ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ సైంటిస్ట్ బెర్ముడా ట్రయాంగిల్లో రహస్యమైన పరిస్థితులలో ఓడలు, విమానాలు అదృశ్యం కావడానికి మిథేన్ హైడ్రేట్స్ కూడా కారణమవుతాయని తెలిపారు. ఈ ప్రాంతం కింద అంటే బెర్ముడా ట్రయాంగిల్ సముద్రం కింద వాల్కెనోస్ ఉన్నాయని తెలిపారు. ఇవి పేలినప్పుడు రిలీజ్ అయ్యే పవర్ఫుల్ గ్యాసెస్లో మీథేన్ గ్యాస్ ఒకటి. ఈ మీథేన్ గ్యాస్ ఎప్పుడైతే నీటిలో కలుస్తుందో అప్పుడు ఆ వాటర్ యొక్క డెన్సిటీ అయితే తగ్గుతుంది. షిప్స్ తయారు చేసేటప్పుడు వాటర్ డెన్సిటీని బట్టి తయారు చేస్తారు. ఇక్కడ వాటర్ డెన్సిటీ తగ్గడం వల్లనే షిప్స్ మునిగిపోతున్నాయని సైంటిస్టులు తెలిపారు. దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.